ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మీతో ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనకారుడు ఒక దగ్గర మాట రాస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆశపడాలి. ఆయన ముఖ దర్శనం కొరకు, ఆయన వాక్యము కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన వాక్కు కొరకు మనం ఎప్పుడు ఆశపడుతూ ఉండాలి. ఆయనను ఈ లోకంలో అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అందరికన్నా అన్నిటికన్నా యేసయ్యను మనం ఎక్కువగా ప్రేమిస్తామో ఈ లోక పాపములు మనలను ఏమీ చేయలేవు. చాలా మంది అంటారు, అయ్యా నేను ఎంత దేవునిలో ఉన్న పాపంలో పడిపోతున్నానయ్యా, సమయం వచ్చేసరికి లోక ఆకర్షణలోనే పడిపోయి నా యొక్క పవిత్రమైన జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నానయ్యా, దీనికి పరిష్కారము ఎలాగయ్యా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఒక మాట చెప్తా, ఈ లోకములో అన్నిటికన్నా యేసయ్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. యేసయ్యని ఎక్కువగా ప్రేమించు. ఆయనకి మొదటి స్థానం ఇవ్వు. నీవు కూర్చున్నా, నిలబడి ఉన్నా, ఏ పని చేస్తున్నా యేసయ్య యేసయ్య దేవా అని ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ నీ తలంపంతా యేసయ్య ఉన్నట్లయితే అపవిత్రత నిన్ను అంటలేదు. నా దేవుడు నీకు పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అన్నిటికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించు. ఈ లోకంలో మనకు ఎవరైనా ఇష్టమైన వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తులు పలానా పని నువ్వు చెయ్యొద్దు అంటే మనము ఆ పని చేయడానికి మానుకుంటాం. ఎందుకంటే ఆ పని చేస్తే వారికి నచ్చదేమో, వారు నాతో మాట్లాడరేమో అని ఎంతో జాగ్రత్త కలిగి ఆ పనిని మనకిష్టమైన వదిలేసుకుంటాం. అలాగే ఈరోజు యేసయ్యను నువ్వు అధికంగా ప్రేమిస్తే యేసయ్యకి ఇష్టం లేని పని ఏది చేయవు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. మనము కూడా ఎల్లప్పుడూ దేవుని కొరకు ఆశపడుతూ ఆయన ముఖ దర్శనము చేసుకునేవారుగా, ఆయనను అధికంగా ప్రేమించేవారుగా, ఆయనకు మొదటి స్థానం ఇచ్చేవారుగా మనం జీవించదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ లోకములో అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించే ఆ మనసు, ఆ నడిపింపు మాకు దయచేయమని వేడుకొనొచ్చున్నాను. ఎవరైతే ప్రభా నీకు దూరమయ్యి వేరయ్యి జీవిస్తా ఉన్నారో, లోక పాపముల్లో వ్యసనాల్లో పడిపోతా ఉన్నారో ప్రభా, లోకాన్ని పాపాన్ని జయించగలిగే ఆత్మ శక్తిని బిడ్డలకు దయచేయండి. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి వారి యొక్క బ్రతుకుల్లో ఘనమైన కార్యాలు జరిగించి నీ సాక్షులుగా మేమందరము బ్రతుకుటకు జీవించుటకు మీరే కృప చూపమని, మహిమను మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్.